నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఏ పార్టీకైనా ఎంతో ప్రత్యేకం. అందున అక్కడ గెలిచిన పార్టీదే రాష్ట్రంలో అధికారం అనే భావన అందరిలో ఉంటుంది. 2019లో పశ్చిమ గోదావరి జిల్లాలో 2 స్థానాలు మినహా అన్నింటినీ వైసీపీ కైవసం చేసుకుంది. అసలు జిల్లాలో టీడీపీ ఉనికి లేకుండా చేస్తామని వైసీపీ నేతలు ఉత్తర కుమార ప్రగల్భాలైతే పలికారు. 2019 నుంచి 24 వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ నేతలు ఆటలు సాగాయి. రాజకీయంగా టీడీపీ నేతలపైన కేసులు పెట్టడం, అసలు బయటికి రాకుండా వారిని హౌస్ అరెస్ట్ చేయడం లాంటివి చేశారు. అయినా జిల్లాలో పాలకుల నుంచి నిమ్మల రామానాయుడు, ఉండు నుంచి మంతెన రామరాజు తమదైన రీతిలో వైసీపీకి బుద్ధి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తమకు తిరుగులేదని భావించిన వారికి 2024 ఎన్నికల్లో ఓటర్లు పెద్ద షాక్ ఇచ్చారు. అసలు జిల్లాలో వైసీపీ నేతల అడ్రస్ గల్లంతైంది. ఒక్క చోట కూడా ప్రాతినిధ్యం లేకుండా పోయింది. నాటి వైభవం నేడు కనిపించకుండా పోయింది. ఘోర ఓటమి తర్వాత వైసీపీకి జిల్లాలో నాయకుడే కరువయ్యాడు. పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీని పూర్తిగా పట్టించుకునే నాయకుడంటూ ఎవ్వరూ లేరు. అయినా సరే అధిష్టానం లైట్ తీసుకుంటుంది. కింది స్థాయి కార్యకర్తలు మాత్రం తమను నడిపించే లీడర్ కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా జిల్లాకు కేంద్రంగా మారిన భీమవరం నియోజకవర్గంలో మాత్రం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ పార్టీకి షాక్ ఇచ్చారు. జగన్కు కుడిభుజంగా భావించిన నేత కాడెత్తేశారు. అసలు వైసీపీలో పశ్చిమ గోదావరి జిల్లాను నడిపించే నేత ఎవరూ లేరా? జగన్ మనసులో ఏముంది? ఎలాంటి ఇన్ఛార్జ్ కోసం వెతుకుతున్నారు అనే ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. నడిపించే నాయకుడు లేక జిల్లాలో వైసీపీ వాణి అస్సలు వినిపించటం లేదు. మాకెందుకు వచ్చిన గొడవ అన్నట్టుగా ద్వితీయ శ్రేణి నేతలు సైలెంట్గా ఉండిపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం నియోజకవర్గం అంటే రాజకీయంగా ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఇక్కడ ఏ పార్టీ గెలుస్తుందో రాష్ట్రంలో అదే పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది సెంటిమెంట్ బలంగా ఉంది. ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీ తన ఉనికి కోల్పోయే పరిస్థితి తెచ్చుకుందనే చర్చ కూడా ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. కొన్ని నెలలుగా భీమవరం నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. గతంలో భీమవరం నియోజకవర్గం మొత్తం పార్టీని శాసించేది. గత ఎన్నికల్లో వైసీపీ నుండి రెండోసారి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్ పరాజయం పాలయ్యారు. సొంత పార్టీ నేతలే తనను వెన్నుపోటు పొడిచారని, వారి వల్లే తాను ఓడిపోయారనే రిపోర్టులు ఉన్నాయని జగన్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో గ్రంథి శ్రీనివాస్ గత ఏడాది డిసెంబర్ 12న వైసీపీకి అయితే రాజీనామా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు భీమవరం నియోజకవర్గానికి ఇన్ఛార్జిని నియమించలేకపోయింది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. 2019లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని ఓడించిన గ్రంథి శ్రీనివాస్ తనకు మంత్రి పదవి గ్యారంటీ అని భావించారు. కానీ ఆయన ఆశ తీరలేదు. దీంతో ఆయన పార్టీని వీడారు. ఇప్పుడు జిల్లాని శాసించే నేత కోసం క్యాడర్ ఎదురు చూస్తుంది. ఇన్ఛార్జ్ రేసులో కొందరు ద్వితీయ శ్రేణి నాయకుల పేర్లు మొదట్లో వినిపించేవి, కానీ వారి వాయిస్ వినిపించడం మానేసింది. పార్టీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే నాయకుల ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి తప్ప పార్టీ ఇన్ఛార్జ్ పోస్టులకు సరిపడే నేతలు భీమవరం నియోజకవర్గంలో లేరని అధిష్టానం భావిస్తుంది అంటున్నారు. పార్టీ అధినాయకత్వం ఈ రకంగా ఆలోచిస్తుండడం వల్లే ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జిని నియమించలేదనే గుసగుసలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. మరోవైపు కూటమి నేతలు మాత్రం చుక్కాని లేని నావను ఎవరు నడిపిస్తారంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సంపన్న వర్గాలు చాలా ఉన్నాయి. అయితే పార్టీకి వెన్నుదన్నుగా ఉండే నేతలు అతి తక్కువ మంది. భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవి కోసం మొదట్లో ప్రయత్నించిన నాయకులను వైసీపీ అధిష్టానం ఇప్పుడెందుకు పరిగణనలోకి తీసుకోవట్లేదనే దానిపైన సొంత పార్టీలోనే పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. భీమవరంలో కూటమి పార్టీల బలం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కూటమిని ఎదుర్కోవాలంటే వాళ్ళకి ధీటైన నాయకుడిని వైసీపీ అధిష్టానం నియమించాల్సి ఉంటుందనే చర్చ గట్టిగా జరుగుతుంది. భీమవరంలో పార్టీని నడిపించే వారిలో వెంకటస్వామి పేరు వినిపిస్తోంది. ఆయన గతంలో DCMS చైర్మన్గా పనిచేశారు. నరసాపురం పార్లమెంట్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా పనిచేసిన గూడూరి విమవాల గత ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఓడిపోయిన నాటి నుంచి ఆమె సైలెంట్గా ఉన్నారు.
ఇటీవలే ఉమాబాలకు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగ ఉపాధ్యక్ష పదవి దక్కింది. వీరంతా బీసీ సామాజిక వర్గానికి చెందినవారు. మరోవైపు వీరవాసన మండలానికి చెందిన కౌరు శ్రీనివాస్ పేరు కూడా వినిపిస్తుంది. ఆయన ఎంపీపీగా తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ జెడ్పీటీసీ చైర్మన్, డీసీసీబీ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జ్, ప్రస్తుతం ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. కాపు సామాజిక వర్గం నుంచి చినిమిల్లి వెంకట్రాయుడు, క్షత్రియ సామాజిక వర్గం నుంచి భీమవరం ఎంపీపీగా పనిచేస్తున్న పేరిచెర్ల విజయ్ నరసింహరాజులు ఇన్ఛార్జ్ రేసులో ఉన్నారని తెలుస్తుంది. ఎన్నికలు ముగిసి ఏడాది దాటినా వైసీపీ అధినేత జగన్ ఎందుకు ఇన్ఛార్జిని నియమించలేకపోతున్నారనే ప్రశ్న అయితే మొదలైంది. అసలు జగన్ మనసులో ఏముంది అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్గా మారిపోయింది. మరోవైపు పార్టీ కార్యక్రమాలను నడిపించేందుకు నాయకులు ముందుకొస్తున్నప్పటికీ ఆర్థికంగా మాత్రం కార్యకర్తలు పట్టించుకునే వాళ్ళు లేరనేది పార్టీ నేతల్లో ఉన్న ఇన్నర్ ఫీలింగ్. ఎందుకంటే జిల్లాలో పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపడితే మరో 4 ఏళ్ల పాటు పార్టీకి ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. 2029లో వైసీపీకి అవకాశం ఉంటుందా అనేది కూడా అనుమానమే. అప్పటి వరకు ఖర్చులు వెనకాడకుండా ముందుకు సాగే నేతలు కావాలి. ఈ నేపథ్యంలో భీమవరం వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరో ఒకరిని తొందరగా నియమించాలని పార్టీ శ్రేణులు అయితే కోరుతున్నాయి. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.